ఐపీఎల్ 2025కి ముందు ఆర్సీబీ టీంకి అయితే పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ షాక్ ఏంటంటే జాష్ హేజల్వుడ్ ఐపీఎల్ 2025లో జరగబోయే ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి అవైలబుల్గా ఉండడని వార్తలు వస్తున్నాయి. ఇదైతే ఆర్సీబీ టీంకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాష్ హేజల్వుడ్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ బౌలర్. ఇక ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ ఇంకా ఫిల్ సాల్ట్ అయితే బరిలోకి దిగుతారు. ముందుగా ఫస్ట్ ఓపెనర్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి బ్యాటింగ్ ఫామ్ అయితే కనబరిచాడు. ఆ ఫామ్నే ఐపీఎల్ కూడా కంటిన్యూ చేస్తే ఆర్సీబీ టీంకి అడ్వాంటేజ్ అయినా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ఓపెనర్గా చూసుకుంటే ఫిల్ సాల్ట్ అయితే బరిలోకి దిగుతాడు. ఇదైతే ఆర్సీబీకి లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ రీసెంట్ ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో అయినా అంత బాగా కనబడలేదు. కానీ ఒకవేళ ఫిల్ సాల్ట్ క్లిక్ అయితే మాత్రం మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో రజత్ పాటీదార్ అయితే ఆడతాడు. మెయిన్లీ ఈ సీజన్ కెప్టెన్సీ చేయబోతున్నాడు కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. ఇక నెంబర్ 4లో అయితే కృణాల్ పాండ్యా ఆడతాడు. కృణాల్ పాండ్యా నెంబర్ 4లో ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ మొత్తం రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెనే ఉన్నారు. ఒకవేళ కృణాల్ పాండ్యా నెంబర్ 4లో ఆడితే లెఫ్ట్ హ్యాండెడ్ వెరైటీ అయితే యాడ్ అవుతుంది. ఇక నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టన్ అయితే ఆడతాడు. లివింగ్స్టన్ బ్యాటింగ్తో పాటు లెగ్ స్పిన్ ఇంకా ఆఫ్ స్పిన్ రెండు కూడా వేస్తాడు కాబట్టి ఆర్సీబీకి అయితే చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా జితేష్ శర్మ అయితే ఆడతాడు. వికెట్ కీపింగ్ జితేష్ శర్మ అనే చేయాలని ఏం లేదు, ఒకవేళ ఫిల్ సాల్ట్ కూడా చేయవచ్చు. ఇక నెంబర్ 7లో హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ గా టీమ్ డేవిడ్ అయితే ఆడతాడు. ఇక ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే నెంబర్ 8లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అయితే ఆడతాడు. ఇక నెంబర్ 9లో జాష్ హేజల్వుడ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి అవైలబుల్ ఉంటే జాష్ హేజల్వుడ్ ఆడతాడు. లేకపోతే జాష్ హేజల్వుడ్ ప్లేస్ లో నువాన్ తుషార్ అయితే ఆడతాడు. ఇక నెంబర్ 10లో యష్ దయాల్ ఇంకా నెంబర్ 11లో రషీదార్ సలాం అయితే ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా స్వప్నిల్ సింగ్ లేదా సుయాష్ శర్మ అయితే ఆడతారు. ఇక ఆర్సీబీ ఫైనల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్, కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్ और నువాన్ తుషారా, యష్ దయాల్, రషీదార్ సలాం. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా స్వప్నిల్ సింగ్ और సుయాష్ శర్మ. ఈ ప్లేయింగ్ 11 గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.